తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. హలో నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. చెన్నమనేని రమేష్కు హైకోర్టులో చుక్కెదురు. ఆయన పౌరసత్వం రద్దును సమర్థించిన కోర్టు. రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారన్న న్యాయస్థానం. భారత పౌరసత్వాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం. రమేష్ 2019లో దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత. 17 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేసిన ఆది శ్రీనివాస్. చెన్నమనేని రమేష్కు 30 లక్షల రూపాయల జరిమానా, 25 లక్షలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కి ఇవ్వాలని ఆదేశం. మరో 5 లక్షలు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు కోర్టులను తప్పుదోవ పట్టించినందుకు భారీ జరిమానా. తీర్పు వెలువరించిన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి. నేత చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దును హైకోర్టు సమర్థించింది. ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారన్న వాదనతో ఏకీభవించింది. తనకు మంజూరు చేసిన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై చెన్నమనేని రమేష్ 2019లో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. అవాస్తవాలతో కోర్టును తప్పుదోవ పట్టించినందుకు 30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఇందులో 25 లక్షలను 15 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేసిన వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు, మరో 5 లక్షలను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి సుదీర్ఘ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. वेमुलवाड़ा एमएलए चन्नमनेनी रमेश साहब 1 साल पहले जर्मनी गए, अभी तक फिर वापस नहीं आया. इधर असेंबली चल रहे, एमएलए साहब नहीं आता. कॉन्स्टिट्यूंसी में पब्लिक तकलीफ उठाते, एमएलए साहब नहीं आता. सरकार हुकूमत में है चंद्रशेखर राव, इसके ऊपर कुछ बात नहीं बोलते. और बड़े साहब स्पीकर साहब एमएलए हाउस को नहीं आने से भी और उसको तनख्वाह देते, अलावेंस देते, महीने को 4 लाख. कोई कुछ नहीं बोलने वाला. उस वहाँ के आम जनता आके आज हाउस चल रहा है, फिर हमारा एमएलए किधर है ये पूछने के लिए आए तो इन लोगों को ज़बरदस्ती अरेस्ट किया. मैं ये डिमांड करना चाहता हूँ सरकार से, ये एमएलए के बारे में हाउस में एक स्टेटमेंट दीजिए. 1 साल से पता नहीं है, विदेश में है तो भी आप कुछ भी नहीं करें और सरकार ऐसी चले तो वहाँ की पब्लिक का तकलीफ कौन देखना. ये हम सीएम साहब से सवाल कर रहे और इसके बारे में असेंबली में एक स्टेटमेंट रिलीज करना है. और ऑनरेबल स्पीकर साहब भी 1 साल हाउस को नहीं आए सो एमएलए के ऊपर क्या कार्रवाई लेना चाहते, क्या कार्रवाई करना चाहते, ये भी जनता को बताना चाहिए. और अगर आपने बोलता है एक सरपंच 1 महीने काम नहीं करे तो उसको निकाल के फेंकने के लिए, एमएलए 1 साल नहीं आया, आप क्या कर रहे, ये जनता को. చెన్నమనేని రమేష్కు జర్మనీ పౌరసత్వం లేదని ధృవీకరించడానికి ఆదేశ రాయబార కార్యాలయం ఆయనకు ఎలాంటి పత్రాన్ని జారీ చేయలేదు. తన జర్మనీ పౌరసత్వాన్ని రాయబార కార్యాలయానికి స్వాధీనం చేసి రద్దు చేసుకున్నట్లుగా చెన్నమనేని ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక జర్మనీ పౌరసత్వం మీదే 40 సార్లకు పైగా ఆయన ఆ దేశానికి వెళ్లి వచ్చినట్లు తేలిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ 3 దఫాలు గెలిచి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగడాన్ని తప్పుబట్టారు. ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే జర్మనీ పౌరసత్వం కలిగిన చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం కోరుతూ 2008లో దరఖాస్తు చేసుకుని 2009 ఫిబ్రవరిలో పొందారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి ముందు 12 నెలలు దేశంలో నివాసం ఉండాలని, చెన్నమనేని 96 రోజులు మాత్రమే ఉన్నారని, పౌరసత్వం జారీ సరికాదని కేంద్రానికి ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేంద్రం షోకాజ్ నోటీసులు ఇవ్వగా దేనిపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు 2017లో చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని పునః పరిశీలించాలన్న చెన్నమనేని అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో 2018లో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సెక్షన్ 10.3 ప్రకారం ప్రజా ప్రయోజనాల అంశాలతో సహా అన్నిటినీ పరిశీలించి న్యాయం తీసుకోవాలని ఆ కేంద్రాన్ని ఆదేశించింది. అన్నిటినీ పరిశీలించి 2019 నవంబర్ 20న ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ మరోసారి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రమేష్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. ఆయన పిటిషన్ను కొట్టివేస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువరించారు. ఆయన పౌరసత్వం రద్దును సమర్థించిన కోర్టు రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారన్న న్యాయస్థానం భారత పౌరసత్వాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం రమేష్ 2019లో దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత 15 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేసిన ఆది శ్రీనివాస్ చెన్నమనేని రమేష్ కు 30 లక్షల రూపాయల జరిమానా 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఇవ్వాలని ఆదేశం మరో 5 లక్షలు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకి ఇవ్వాలని ఆదేశం కోర్టును తప్పుదోవ పట్టించినందుకు భారీ జరిమానా తీర్పు వెలువరించిన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురు ఆయన పౌరసత్వం రద్దును సమర్థించిన కోర్టు రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారన్న న్యాయస్థానం
వేములవాడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దును హైకోర్టు సమర్థించింది. ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారన్న వాదనతో ఏకీభవించింది. తనకు మంజూరు చేసిన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై చెన్నమనేని రమేష్ 2019లో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. అవాస్తవాలతో కోర్టును తప్పుదోవ పట్టించినందుకు 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఇందులో 25 లక్షల రూపాయలను 15 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేసిన వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మరో 5 లక్షల రూపాయలను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి సుదీర్ఘ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. वेमुलवाड़ा एमएलए चन्नमनेनी रमेश साहब 1 साल पहले जर्मनी गए, अभी तक फिर वापस नहीं आया। इधर असेंबली चल रहे, एमएलए साहब नहीं आता। कॉन्स्टिट्यूंसी में पब्लिक तकलीफ उठाते, एमएलए साहब नहीं आता। सरकार हुकूमत में है चंद्रशेखर राव, इसके ऊपर कुछ बात नहीं बोलते। और बड़े साहब स्पीकर साहब एमएलए हाउस को नहीं आने से भी और उसको तनख्वाह देते, अलावेंस देते, महीने को 4 लाख, कोई कुछ नहीं बोलने वाला। उस वहाँ के आम जनता आके आज हाउस चल रहा है, फिर हमारा एमएलए किधर है ये पूछने के लिए आए तो इन लोगों को ज़बरदस्ती अरेस्ट किया। मैं ये डिमांड करना चाहता हूँ सरकार से, ये एमएलए के बारे में हाउस में एक स्टेटमेंट दीजिए। 1 साल से पता नहीं है, विदेश में है तो भी आप कुछ भी नहीं करें और सरकार ऐसी चले तो वहाँ की पब्लिक का तकलीफ कौन देखना। ये हम सीएम साहब से सवाल कर रहे और इसके बारे में असेंबली में एक स्टेटमेंट रिलीज करना है। और ऑनरेबल स्पीकर साहब भी 1 साल हाउस को नहीं आए, सो एमएलए के ऊपर क्या कार्रवाई लेना चाहते, क्या कार्रवाई करना चाहते, ये भी जनता को बताना चाहिए। और अगर आपने बोलते हैं एक सरपंच 1 महीने काम नहीं करे तो उसको निकाल के फेंकने के लिए, एमएलए 1 साल नहीं आया, आप क्या कर रहे, ये जनता को बताने के लिए हम చెన్నమనేని రమేష్ కు జర్మనీ పౌరసత్వం లేదని ధృవీకరించడానికి ఆ దేశ రాయబార కార్యాలయం ఆయనకు ఎలాంటి పత్రాలు జారీ చేయలేదని, తన జర్మనీ పౌరసత్వాన్ని రాయబార కార్యాలయానికి స్వాధీనం చేసి రద్దు చేసుకున్నట్లుగా చెన్నమనేని ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక జర్మనీ పౌరసత్వం మీదే 40 సార్లకు పైగా ఆయన ఆ దేశానికి వెళ్లి వచ్చినట్లు తేలిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ 3 దఫాలు గెలిచి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగడాన్ని తప్పుబట్టారు. ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, జర్మనీ పౌరసత్వం కలిగిన చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం కోరుతూ 2008లో దరఖాస్తు చేసుకుని 2009 ఫిబ్రవరిలో పొందారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి ముందు 12 నెలలు దేశంలో నివాసం ఉండాలని, చెన్నమనేని 96 రోజులు మాత్రమే ఉన్నారని, పౌరసత్వం జారీ సరికాదని కేంద్రానికి ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేంద్రం షోకాజ్ నోటీసులు ఇవ్వగా దానిపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు 2017లో చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని పునఃపరిశీలించాలన్న చెన్నమనేని అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో 2018లో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన న్యాయస్థానం సెక్షన్ 10.3 ప్రకారం ప్రజా ప్రయోజనాల అంశాలతో సహా అన్నిటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. అన్నిటినీ పరిశీలించి 2019 నవంబర్ 20న ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ మరోసారి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రమేష్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. ఆయన పిటిషన్ను కొట్టివేస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువరించారు. రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారన్న న్యాయస్థానం భారత పౌరసత్వాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం. రమేష్ 2019లో దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత. 15 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేసిన ఆది శ్రీనివాస్. చెన్నమనేని రమేష్ కు 30 లక్షల రూపాయల జరిమానా. 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి ఇవ్వాలని ఆదేశం. మరో 5 లక్షల రూపాయలు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకి ఇవ్వాలని ఆదేశించారు. కోర్టులను తప్పుదోవ పట్టించినందుకు భారీ జరిమానా. తీర్పు వెలువరించిన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి. చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురు. ఆయన పౌరసత్వం రద్దును సమర్థించిన కోర్టు. రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారన్న న్యాయస్థానం భారత పౌరసత్వాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం. రమేష్ 2019లో దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత. 15 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేసిన ఆది శ్రీనివాస్. చెన్నమనేని రమేష్ కు 30 లక్షల రూపాయల జరిమానా. 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నిసార్లు మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నా సరే చివరకు 15 ఏళ్లుగా పోరాటం చేసిన ఆది శ్రీనివాస్కు ఈరోజు న్యాయం దక్కిందని చెప్పొచ్చు. కొన్నిసార్లు అంటారు కదా, లేట్గా జరిగినా లేటెస్ట్గా న్యాయం జరుగుతుందని, అది ఇదే కావచ్చు. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 4 Sides TV.